ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అలాగే అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్, కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దాదాపుగా అయిపోయింది కాబట్టి ఆ మహమ్మారి విలేజ్లను కూడా తాకినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా మరి మీరు మీ యొక్క కుటుంబాలన్నీ కూడా ఈ మహమ్మారి నుంచి కాపాడుకోగలరని నేను మీకు మనవి చేస్తున్నానండి. సో ఈరోజు ఈ వీడియోలో ఒక ఆప్షన్ స్ట్రాటజీని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేసే కంటే ముందు ఏమేమి పారామీటర్స్ చూడాలి, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఆప్షన్ స్ట్రాటజీని ఎలా బిల్డప్ చేస్తాడో వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, వాల్యుబుల్ వీడియో అండి. కాబట్టి దయచేసి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ ద్వారా మీ యొక్క మెసేజ్ని పంపించండి. ఒక స్ట్రాటజీని మనం కన్స్ట్రక్ట్ చేసే కంటే ముందు ఒక స్టాక్ సెలెక్షన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఒక 2-3 స్ట్రాటజీస్ని కంబైన్ చేస్తూ మనం ఈ వీడియో తెలుసుకుంటున్నాం. కాబట్టి నేను ఇక్కడ ర్యాండమ్గా రెడ్డిస్ ల్యాబ్ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో దయచేసి ఇక్కడ స్టాక్ అనేది రెడ్డిస్ ల్యాబ్. దయచేసి మీరందరూ కూడా జస్ట్ ఇది ఎడ్యుకేషన్ పర్పస్లోని మాత్రమే వీడియోని చూడండి. ఇది రియల్ మనీతో మీరు ఇంప్లిమెంట్ చేయొద్దు. ఆప్షన్ స్ట్రాటజీస్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను ఒక స్ట్రాటజీని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనేది ర్యాండమ్గా రెడ్డిస్ ల్యాబ్ పైన చెప్తున్నాను. మీరు మీ యొక్క స్ట్రాటజీని వేరే స్టాక్స్ పైన మీకు పర్ఫెక్ట్ అనిపిస్తున్నప్పుడు మాత్రమే మీరు స్ట్రాటజీని ఎంటర్ అవ్వండి. ఫస్ట్ మనకు స్టాక్ సెలెక్షన్లో ఒకటి స్ట్రాటజీలో మొట్టమొదటిగా మన స్ట్రాటజీస్ గురించి ఒక్కసారి తెలుసుకుందామండి. స్ట్రాటజీస్ అనేటువంటివి మనకి మొత్తం 3 రకాలుగా ఉంటాయి. ఒకటి సైడ్ వే మార్కెట్ ఉన్నప్పుడు ఒక స్ట్రాటజీస్, అలాగే బుల్లిష్ ఉన్నప్పుడు ఒక స్ట్రాటజీ, బేరిష్ ఉన్నప్పుడు ఒక స్ట్రాటజీస్ని మనం వాడతామండి. టోటల్గా మనకు 3 టైప్స్ ఉంటాయి స్ట్రాటజీస్. సో సైడ్ వే ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా షార్ట్ ట్రయాంగిల్ యూజ్ చేస్తాము. అలాగే బుల్లిష్ ఉన్నప్పుడు బుల్లిష్ సంబంధించినటువంటి బుల్ కాల్ స్ప్రెడ్ ఇలాంటివి వాడుతుంటాము. బేరిష్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి బేరిష్ స్ట్రాటజీస్ మనకు ఉన్నాయి. కానీ ఒక పాయింట్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడు కూడా మనం ఆప్షన్ స్ట్రాటజీస్లో సింగిల్ సైడ్ ఎప్పుడు వెళ్ళకూడదు. బై కానీ అంటే నేకెడ్ బై కానీ, లేదా సింగిల్ సైడ్ 1 లెగ్ బై కానీ 1 లెగ్ సెల్ కానీ చేయకూడదు. సింగిల్ సైడ్ మనం నేకెడ్ బై కానీ నేకెడ్ సెల్ కానీ చేస్తే మనకు ఇందులో రిస్క్ అనేది మ్యాక్సిమం ఉంటుందండి, రివార్డ్ చాలా తక్కువగా ఉంటుంది. సో స్ట్రాటజీని మనం డెవలప్ చేసుకునేటప్పుడు రిస్క్ని ఎంత మినిమైజ్ చేస్తున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. రిస్క్ని మినిమైజ్ చేస్తూ క్యాపిటల్ ప్రొటెక్షన్తో మనకు ప్రాఫిట్ తక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ రిస్క్ మినిమైజ్ కావాలి. సో రిస్క్ మినిమైజ్ కావాలి అంటే మనం హెడ్జింగ్ అనేది ఉపయోగించాలి. హెడ్జింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో హెడ్జింగ్ మనకు బుల్లిష్లో వెళ్తుంది మార్కెట్ అనుకున్నప్పటికీ కూడా కాల్ని బై చేయడం అనేది లేదా పుట్ని సెల్ చేయడం అనేది రాంగ్ మెథడ్. మరి బుల్లిష్ సంబంధించినటువంటి లేదా బేరీ సంబంధించినటువంటి మెథడ్స్ స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి, అవి తర్వాత తెలుసుకుందామండి. సో కాబట్టి వితౌట్ హెడ్జింగ్ అనేది మీరు ఆప్షన్ స్ట్రాటజీలో చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. విత్ హెడ్జింగ్తో మాత్రమే మనము వెళ్ళాలి. అలాగే సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆప్షన్స్లో ఎప్పుడు కూడా మీరు లో క్యాపిటల్ డిప్లాయ్ చేసి హై రిటర్న్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఇది చాలా తప్పండి, 100% రాంగ్ అండి. 50,000 క్యాపిటల్తో నేను డైలీ 5,000 సంపాదించాలి అనుకోవడం ఇది మూర్ఖత్వం, మూర్ఖులు చేసేటువంటి పని అండి. 1 డే 2 డే 3 డే కన్సిక్యూటివ్ రావచ్చు, 4th డే టోటల్ మీ అకౌంట్ అనేది వాష్ అవుట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దయచేసి గుర్తుపెట్టుకోండి,
క్యాపిటల్ లోతో మీరు స్ట్రాటజీస్లో ఆప్షన్స్లో ఎఫ్ఎన్ఓలో చేయకూడదు. అది మీకు ప్రాఫిట్ని ఇవ్వలేదు. కొంచెం క్యాపిటల్తో హెడ్జింగ్తో మాత్రమే వెళ్ళాలండి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మనం స్ట్రాటజీస్ సెక్షన్స్కి వచ్చేద్దామండి. సో ర్యాండమ్గా నేను పిక్ చేసుకున్నటువంటి స్టాకు రెడ్డీస్ ల్యాబ్. టెక్నికల్ పరంగా అలాగే డాటా పరంగా ఈ స్టాక్ యొక్క స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. అన్ని స్ట్రాటజీస్ నేను రెడ్డీస్ ల్యాబ్ పైన యూజ్ చేసి చెప్తున్నాను కాబట్టి దయచేసి ఎడ్యుకేషన్ పర్పస్లోని వినండి. ఫస్ట్ మనం టెక్నికల్గా మాట్లాడుకుంటే రెడ్డీస్ ల్యాబ్ అనేది వీక్లీ చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే వీక్లీలో మనకి ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండింది 4400 లెవెల్లో. కానీ అది 4400 లెవెల్ని క్రాస్ చేస్తూ పైకి వెళ్ళిపోయింది మార్కెట్. కంటిన్యూగా మనకు 29th జూలై నుంచి అక్కడ నుంచి మార్కెట్ బాగా పైకి వెళ్ళిపోయిందండి. రిజల్ట్స్ వల్ల ప్లస్ తర్వాత ఫార్మా సెక్టార్లో బాగా బయింగ్ జరగడం వల్ల ఈ రెడ్డీస్ ల్యాబ్ అనేది బాగా కంటిన్యూగా పైకి వెళ్ళింది. ఇలా పైకి వెళ్తున్నప్పుడు మనకి రివర్సల్ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్. రివర్సల్ పాయింట్ని మనం తెలుసుకోవాలి. సో ఎందుకు రివర్సల్ పాయింట్ని మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనకు ఇలా 52 వీక్ హైని క్రాస్ చేస్తూ హయ్యర్ హైలో ఫామ్ అవుతున్నటువంటి స్టాక్స్లో రివర్సల్ పాయింట్ అనేది మనకు రావాలి. సో రివర్సల్ పాయింట్ ఎందుకు మనం ఇక్కడ తెలుసుకోవాలి అంటే ఆప్షన్ స్ట్రాటజీని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనకు అప్పర్ లిమిట్ అనేది మనకు తెలియాలి. అలాగే లోయర్ లిమిట్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఈ రెండింటిని మనం తెలుసుకున్నప్పుడే ఆ స్టాక్కి ఒక ఆప్షన్ స్ట్రాటజీని మనం డెవలప్ చేయడానికి వస్తుంది. వితౌట్ అప్పర్ లిమిట్ వితౌట్ లోయర్ లిమిట్ తెలుసుకోకుండా ఆప్షన్లో ఎంటర్ అయితే మనకు చేతులు కాలినట్టే అండి. సో ఇలాంటి కంటిన్యూగా మార్కెట్ వెళ్తున్నప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఎక్కడ రివర్సల్ పాయింట్ వస్తుంది దీన్ని తెలుసుకోగలగాలి. కానీ మార్కెట్ చూస్తుంటే మనకు వెరీ బుల్లిష్లో ఉంది. డాక్టర్ రెడ్డీస్ వెరీ బుల్లిష్లో ఉంది. సో ఈ బుల్లిష్ కంటిన్యూ అవుతుందా లేదా కరెక్షన్లో డౌన్ సైడ్ వస్తుందా అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి సిచ్యువేషన్లో అంటే ఆల్రెడీ మనకు 52 వీక్ అంటే ఆల్ టైమ్ హైని క్రాస్ అయి వెళ్ళినప్పుడు ప్రీవియస్లో మనకు హిస్టరీలో చూసినట్టయితే మీరు 1 మంత్ చార్ట్ కానీ అంతకన్నా ఎక్కువ చార్ట్ తీసుకున్నా కూడా అంతకన్నా హయ్యర్ టైం ఫ్రేమ్ తీసుకున్నా కూడా మనకు సపోర్ట్ అనేది కానీ రెసిస్టెన్స్ అనేది దొరకదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అంటే రెసిస్టెన్స్ని లేదా రివర్సల్ని కనుక్కోవడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ గురించి 1-2 నిమిషాలు మీతో మాట్లాడతాను. తర్వాత స్ట్రాటజీస్లోకి మనం వెళ్దామండి. ఒకటి ఫస్ట్ ఏంటంటే మనకు ఫిబొనాచి పాయింట్ ద్వారా రివర్సల్ పాయింట్ని తెలుసుకోవాలి లేదా హార్మోనిక్ ప్యాటర్న్ ద్వారా మనకు తెలుస్తుంది. సో హార్మోనిక్ ప్యాటర్న్లో చాలా రకాల ప్యాటర్న్స్ ఉన్నాయండి. హార్మోనిక్ ప్యాటర్న్ ద్వారా మనకు రివర్సల్ పాయింట్ తెలుస్తుంది. థర్డ్ ఇలియాడ్ వేవ్ థియరీ ఉంటుంది కదండి. వేవ్ థియరీ ఆధారంగా కూడా మనం రివర్సల్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈరోజు హార్మోనిక్ ప్యాటర్న్లో నేను ట్రై చేశాను కానీ ఎలాంటి ప్యాటర్న్ అనేది ఫామ్ కాలేదు. సో ఇలియాడ్ వేని పక్కన పెట్టండి. ఫిబొనాచి పాయింట్ ద్వారా ఈ రివర్సల్ పాయింట్ ఎక్కడ రివర్సల్ వస్తుందో ఒకసారి తెలుసుకుందామండి. సో డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం మనం. డైలీ టైం ఫ్రేమ్ లేదా వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. డైలీ టైం ఫ్రేమ్లోకి మనం మారదామండి. ఈ పాయింట్ కంప్లీట్ లో పాయింట్ 19th మార్చ్ రోజు మనకు వచ్చింది. 2482 కంప్లీట్ లో పాయింట్ వచ్చిందండి. రైట్, ఇక్కడ నుంచి మనకి జాగ్రత్త వినండి. ఈ లో పాయింట్ నుంచి మనకి ఇది లో పాయింట్. ఇక్కడ నుండి కంటిన్యూ అప్ సైడ్ వెళ్తూ ఒక చిన్న పాస్ రావడం జరిగింది. ఒక వేవ్ కంప్లీట్ అయిందండి. అక్కడ నుంచి ఒక పాస్ వచ్చింది. నెక్స్ట్ కంటిన్యూ మళ్ళీ మార్కెట్ వెళ్తుంది. అంటే మార్కెట్ ఈ రకంగా వెళ్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక పాయింట్లో రివర్సల్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇది కరెక్ట్ మెథడ్ ఫాలో కావడం అనేది.
సో ఈ రివర్సల్ పాయింట్ ఎక్కడుంది అనేది మనము ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఫైండ్ అవుట్ చేస్తేనే మనకు ఆప్షన్లో కన్స్ట్రక్షన్ అవుతుంది స్ట్రాటజీ, లేకుంటే కాదు. ఓకే, ఇప్పుడు ఫిబొనాచిలో మనకు రెండు ఉంటాయండి. ఒకటి ఫిబొనాచి రిట్రేస్మెంట్ అని, ఒకటి ఫిబొనాచి ట్రెండ్ బేస్డ్ ఎక్స్టెన్షన్ అని. సో లో పాయింట్లో మీరు తీసుకొని ఫస్ట్ వేవ్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ ఇక్కడ కరెక్షన్ వచ్చింది, ఆ పాయింట్ను వదిలేసేయండి. వదిలేస్తే మనకు రివర్సల్ పాయింట్ అనేది 61.8 అనేది ఫిబొనాచిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గోల్డెన్ రేషియో. సో నేనేమనుకుంటున్నాను అంటే ఫిబొనాచి పాయింట్ ఆధారంగా దయచేసి స్టాకు రెడ్డిస్ ల్యాబ్ అండి, దీనిపైన న్యూస్ ఫండమెంటల్ న్యూస్ ఉండొచ్చు, ఫార్మా సెక్టర్ బాగా పర్ఫార్మెన్స్ ఉంది, ఈ స్టాక్ ఇంకా ముందుకు వెళ్తుండొచ్చు, మేబీ వెళ్ళకపోవచ్చు. బట్ స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంలో మాత్రమే చెప్తున్నాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ 4624 అనేది ఇంకా క్రాస్ అయ్యి 4900 5000 వేలకు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. అది డిపెండ్ ఆన్ న్యూస్ పైన ఆధారపడి ఉంటుంది. బట్ స్ట్రాటజీ గురించి మాత్రమే చెప్తున్నాను, దయచేసి మరొకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు డే చార్ట్లో ఉన్నామండి. డే చార్ట్లో మనకి ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ని వాడినట్టయితే 4624 పాయింట్ అనేది రివర్సల్ పాయింట్. ఇక్కడ నుంచి రివర్సల్ మేబీ రావచ్చు, ఎక్కడ దాకా రావచ్చు చెప్పలేము. నెక్స్ట్ లెవెల్ ఈ లెవెల్ వరకు రావచ్చు అండి, లేదా ప్రీవియస్లో 52 వీక్ హై ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళొచ్చు, లేదా కంటిన్యూ ఈ లెవెల్కి కూడా రావచ్చు, 4000 లెవెల్కి కూడా రావచ్చు. ఓకే, ఫస్ట్ అయితే మనకు రివర్సల్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ అయ్యింది, వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత ఒకసారి వాల్యూమ్ని యాడ్ చేయండి, టెక్నికల్ నేర్చుకుందామండి. వాల్యూమ్ చార్ట్ని యాడ్ చేద్దాం. సో వాల్యూమ్ని యాడ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, 29th రోజు చాలా హై వాల్యూమ్స్తో రావడం జరిగింది, ఇది 29th రోజు. నెక్స్ట్ 30 రోజు గుడ్ వాల్యూమ్స్, చాలా హై వాల్యూమ్స్ ఉన్నాయి. కానీ నెక్స్ట్ ప్రీవియస్ ఫ్రైడే రోజు చూస్తే కనుక వాల్యూమ్స్ మాత్రం డ్రాప్ అయినాయి, సో ప్రీవియస్ 2 days వాల్యూమ్స్ కన్నా చాలా వాల్యూమ్ తగ్గిపోయింది, అంటే నార్మల్ వాల్యూమ్లోకి రావడం జరిగింది. ప్రీవియస్లో నార్మల్ వాల్యూమ్ ఉంది, సో వాల్యూమ్ డ్రాప్ అయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, 61.8 అనేది ఇక్కడ రివర్సల్, ఫిబొనాచి ద్వారా వాల్యూమ్ డ్రాప్ అయింది, ఒక ఇండికేటర్ మనకు తెలియజేస్తుంది. అట్లాగే సెకండ్ ఇండికేటర్ జనరల్గా చాలామంది ఆర్ఎస్ఐని వాడుతుంటారు. సో ఆర్ఎస్ఐని ఒక్కసారి చూద్దాం. సో ఆర్ఎస్ఐ లెవెల్ చూడండి, టోటల్గా మనకు ఓవర్ బాట్లోకి వచ్చేసింది మార్కెట్. రెడ్డిస్ ల్యాబ్ 75 ఉందండి నంబర్ ఆర్ఎస్ఐ, సో ఓవర్ బాట్లో వచ్చింది. సో ఆర్ఎస్ఐ ఇండికేట్ కూడా మనకు డౌన్ సైడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని తెలియజేస్తుంది. ఓకే, ఆర్ఎస్ఐ డౌన్ సైడ్ 61.8 రివర్సల్ పాయింట్, అలాగే వాల్యూమ్ కూడా డ్రాప్ అవుతుంది. సో టెక్నికల్గా మనకు ఇది రివర్సల్ పాయింట్ అని మనకు కొంతవరకు ఒకటి అవగాహన అయింది. ఇక డాటా ఆధారంగా చూద్దామండి. ఎన్ఎస్సి సైట్లో మనకి డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ అని టైప్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లాస్ట్ సెషన్లో మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి డెలివరీ పర్సెంటేజ్ కేవలం 8.93 మాత్రమే క్యాష్ మార్కెట్లో జరిగిందండి, అంటే అరౌండ్ 9% మాత్రమే వెళ్ళింది. సో 9% అనేది అంటే బిలో 20 అనేది అంటే మిగతా 91% అనేది అంటే అరౌండ్ 90% మరి ఏమైనట్టు వాల్యూమ్స్ అంటే కేవలం ఇంట్రాడేలో స్పెక్యులేషన్ జరిగింది. సో స్పెక్యులేషన్ అనేది జరిగింది కాబట్టి ట్రేడర్స్ యొక్క వాళ్ళ పర్సెప్షన్ ఏముంది అంటే కేవలం 9% మాత్రమే ఉంది, అంటే ఇది ఫర్దర్ మూవ్ అనేది పైకి వెళ్ళకపోవచ్చు. వాళ్ళ లోపల కాన్ఫిడెన్స్ అంటే ఈ డెలివరీ పర్సెంటేజ్ అనేది పెరుగుతుండే కానీ పెరగలేకపోయింది. ఓకే, ఇక ఆ తర్వాత నెక్స్ట్ హిస్టారికల్గా ఒక 7 days హిస్టారికల్గా దీన్ని డెలివరీ చూసినట్టయితే మనము సో 7 days డెలివరీని చూస్తుంటే ఇది ప్రీవియస్ మనం మాట్లాడుకున్నామండి. ఇక్కడ నుంచి 62,94,420 నుంచి వాల్యూమ్ అనేది 64,94,420 వాల్యూమ్ అనేది ఏకంగా మనకు 15,82,134కు పడిపోయిందండి. ఆల్మోస్ట్ ఆల్ చాలా డ్రాప్ అయింది.
అలాగే టర్న్ ఓవర్ కూడా 2,82,00,000 నుంచి 71,401కి టర్న్ ఓవర్ చాలా డ్రాప్ అయింది. సో యాజ్ పర్ టర్న్ ఓవర్ వాల్యూమ్ డాటా ఆధారంగా కూడా మేబీ రివర్సల్ రావడానికి అవకాశం ఉంది అని మనకు తెలుస్తుంది క్యాష్ మార్కెట్ డాటా. అలాగే డెరివేటివ్ మార్కెట్ డాటా అంటే ఫ్యూచర్ మార్కెట్ డాటా ఆగస్టు సిరీస్ మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ టోటల్గా మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఫ్యూచర్ సైడు ఇంత జరిగింది, 33,84,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ నెగటివ్లో ఉందండి. సో ఈ పాయింట్ కూడా ఒకసారి నోట్ డౌన్ చేసుకుందామండి. సో మనకి ఇక్కడ ప్రైస్ మాత్రం ఇంక్రీజ్ అయింది 25 పాయింట్స్, ప్రైస్ ఇంక్రీజ్ అయింది, కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ డౌన్ అయింది. అంటే లాంగ్ అనేది అన్వైండింగ్ అయింది. సో లాంగ్ అన్వైండింగ్ అయింది అంటే లాంగ్ పొజిషన్స్ నుంచి మెల్లగా ఎవరైతే బై పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళు కట్ చేస్తున్నట్టు, తప్పుకుంటున్నట్టు మనకు అర్థమవుతుంది ఈ డాటా ద్వారా. ఓకే, సో ఈ డాటా ఆధారంగా రానున్నటువంటి సెషన్స్లో, ట్రేడింగ్ సెషన్స్లో కొంత అప్సైడ్ మూమెంట్ ఉంటే ఉండొచ్చు, కానీ ఫర్దర్ ఫాల్ డౌన్ రావడానికి అవకాశం ఉంది అని మనకు కొంత తెలుస్తుంది. వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా అండి, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ర్యాండమ్గా తీసుకున్నటువంటి స్టాకు మొదలే దీనిపైన న్యూస్ కూడా మనకు రావడం జరిగింది. ఫార్మా సెక్టార్ ఇంకా పెరగచ్చు లేదా పెరగకపోవచ్చు, దయచేసి గుర్తుపెట్టుకోండి. కేవలం స్ట్రాటజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంలో చెప్తున్నాం. ఇక ఫైనల్గా మనము ఆప్షన్ చైన్ అనాలిసిస్కి వద్దామండి. 27th ఆగస్ట్ ఎక్స్పైరీకి అంటే జస్ట్ రీసెంట్గానే మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ డాటా అనేది ఓపెన్ కావడం జరిగింది సిరీస్ ఓపెన్లో. కాబట్టి ప్రస్తుతం ఈనాటికి ఉన్నటువంటి ఓపెన్ ఇంట్రెస్ట్ డాటా ఆధారంగా 4,500 స్ట్రైక్ ప్రైస్ అనేది హైయెస్ట్ రెసిస్టెన్స్, హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి హైయెస్ట్ రెసిస్టెన్స్ అని మనం మాట్లాడుకుంటాము. అలాగే సపోర్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 4,000 లెవెల్ అనేది హైయెస్ట్ సపోర్ట్గా ఉంది. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆప్షన్ చైన్ డాటా ఆధారం చేసుకొని బేస్ చేసుకొని 4,500 to 4,000 లెవెల్ అనేది ప్రస్తుతం ఉన్నది. సో నెక్స్ట్ సెకండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డాటా అనేది 89,500 4,700లో, అలాగే 57,750 అనేది 4,900లో ఉంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పొజిషన్స్ అనేది స్క్వేర్ ఆఫ్ అవుతున్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుంది, అంటే కాల్ అనేది రైటింగ్ అవుతుంది, కాల్ రైటింగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నెట్ చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్లో ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పాజిటివ్లో ఉంది, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, కాబట్టి కాల్ రైటింగ్ అవుతున్నట్టు ఈ పాయింట్ని ఆప్షన్ చైన్ ద్వారా మనం అబ్జర్వ్ చేసుకుందామండి. ఓకే, సో ఇప్పుడు దీని ఆధారంగా స్ట్రాటజీని మనం చేయాలనుకుంటే ఆప్స్ట్రాలో స్ట్రాటజీ బిల్డర్లోకి వెళ్దాం. ఫస్ట్ స్ట్రాటజీ గురించి ఒక్కసారి చెప్తున్నాండి, ఇది అన్నింటికీ అప్లికేబుల్ అండి. ఫస్ట్ స్ట్రాటజీ ఒకసారి మాట్లాడుకుంటే తెలుసుకోవాలనుకుంటే షార్ట్ స్ట్రాంగిల్ అండి. సో షార్ట్ స్ట్రాంగిల్ అంటే లాంగ్లో ఉన్నటువంటి ఒక కాల్ని ఫర్ ఎగ్జాంపుల్ 4,800 అనుకుందాం, సిఈని సెల్ చేయడము, అలాగే 44 4,300 పుట్ని సెల్ చేయడము, ఇది షార్ట్ స్ట్రాంగిల్. సో షార్ట్ స్ట్రాంగిల్ ఏ స్టాక్స్కి యూజ్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ స్టాక్స్ అయితే లో వోలటాలిటీ ఉంటుందో, లో వోలటిలిటీ ఉన్నటువంటి స్టాక్స్లో షార్ట్ స్ట్రాంగిల్ని యూజ్ చేయాలి. హై వోలటాలిటీ ఉన్నటువంటి స్టాక్స్లో షార్ట్ స్ట్రాంగిల్ యూజ్ చేయకూడదు. 2 లెగ్ స్ట్రాటజీ షార్ట్ స్ట్రాంగిల్ అనేది, ఇది ఒక స్ట్రాటజీ. సో లో వోలటాలిటీ స్టాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ కావచ్చు, లేదా విప్రో కావచ్చు, లేదా బిహెచ్ఎల్ కావచ్చు, ఓకే కోల్ కావచ్చు. సో ఇలాంటి స్టాక్స్ అనేది లో వోల్టాలిటీ స్టాక్స్ చాలా ఉన్నాయి ఇంకా. కానీ ప్రస్తుతం విప్రోలో హై డిమాండ్ ఉంది, స్టాక్ డైలీ కూడా 3 to 5% ట్రేడింగ్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి విప్రోని మనం క్లోజ్ చేయొచ్చు అండి, తీసుకోవద్దు. ఐటీసీ, బిహెచ్ఎల్, కోల్ ఇంకా చాలా రకాల స్టాక్స్ మీకు లో వోల్టాలిటీ స్టాక్స్ అని ఎన్ఎస్సిలో కొట్టండి, మీకు ఆ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో లో వోల్టాలిటీ స్టాక్స్లో మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఐటీసీ స్టాక్స్ గురించి
షార్ట్ స్ట్రాంగిల్ గురించి తెలుసుకుందాం. 26,000 ప్రాఫిట్, దాంట్లో మనకు మంచి ప్రాఫిట్ రావడం జరిగిందనమాట. సో షార్ట్ స్ట్రాంగిల్ అనేది లో వోల్టాలిటీ స్టాక్ పైన వేద్దాం, తీసుకోవాలన్నమాట. ఇక సెకండ్ స్ట్రాటజీ ఉంటుందండి, అది షార్ట్ స్ట్రాడల్. షార్ట్ స్ట్రాడల్, షార్ట్ స్ట్రాడల్. సో ఈ స్ట్రాటజీ ఏంటంటే సేమ్ స్ట్రైక్ ప్రైజ్ని ఎట్ ద మనీ, సేమ్ స్ట్రైక్ ప్రైజ్ని ఎట్ ద మనీని రెండు కాల్ని సేమ్ పుట్ని సెల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది నిఫ్టీ అనేది 11,100 ఉంది కాబట్టి 11,100 కాల్ని 11,100 పుట్ని రెండింటిని సెల్ చేయడం అనేది ఇది పుట్, ఇది కాల్, రెండింటిని సెల్ చేయడం అనేది షార్ట్ స్ట్రాడిల్. కొంత రిస్క్ అనేది స్ట్రాడిల్లో ఎక్కువగా ఉంటుంది. వాటి ఎందుకు స్ట్రాడిల్ యూజ్ చేయాలనేది తర్వాత ఫర్దర్ మనం ముందు తెలుసుకుందాం. సో ఇప్పుడు రెడ్డిస్ ల్యాబ్లో ఒకసారి డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఏం చేద్దామంటే అప్ సైడ్, డౌన్ సైడ్, లోయర్ బౌండ్, అప్పర్ బౌండ్ రెండింటిని సెట్ చేసుకున్నాం కాబట్టి 4800 కాల్ని సెల్ చేద్దాం. ఓకే, 4800 కాల్ని సెల్ చేద్దామండి. 4800 కాల్ 1 లాట్ సెల్. 1 లాట్ సెల్ చేసినప్పుడు మనకి ఇక్కడ 4882 అనేది బ్రేక్ ఈవెన్ రావడం జరిగింది. సింగిల్ నేకెడ్గా మనం సెల్ చేసినాం. అంటే మార్కెట్ ఎప్పుడైతే ఓన్లీ ఒక లెగ్ని మనం యూజ్ చేస్తే 4882లో ఎక్స్పైరీ రోజు ఆ లోపల మన క్లోజ్ అయితే ప్రాఫిట్ అనేది వస్తుంది. మ్యాక్సిమం ప్రాఫిట్ 20,000. ఇది 1 లెగ్ స్ట్రాటజీ. సో అప్ సైడ్ ప్రొడక్షన్ 4882, లోయర్ సైడ్ ప్రొడక్షన్ అనేది మనకు అవసరం లేదు. అంటే మార్కెట్ అనేది అంతకన్నా పైకి వెళ్ళదు అని మనకు కన్ఫామ్గా తెలిసినప్పుడు ఓన్లీ సింగిల్గా వేయొచ్చు 4882 బ్రేక్ ఈవెన్. సో మనకు టెక్నికల్ ఆధారంగా ఆ లెవెల్ వరకు వెళ్ళకపోవచ్చు కాబట్టి ఇది వేయొచ్చు అనేది కొంతవరకు సబబు. దీనికి కావాల్సినటువంటి ఎస్టిమేటెడ్ మార్జిన్ 94,575, అంటే అరౌండ్ 1 lakh ఈ రోజు వరకు మనకు కావాలి. ఇక సెకండ్ సైడ్ కూడా మనకు ఇంకా కొంచెం ప్రాఫిట్ని పెంచుకుందామని అనుకున్నప్పుడు కింద ఉన్నటువంటి ఒక పుట్ ఆప్షన్ని సెల్ చేద్దాం. 4300 పుట్ ఆప్షన్ని సెల్ చేద్దాం. యాడ్ పొజిషన్, సెల్ చేసినప్పుడు మనకు ప్రాఫిట్ అనేది 40,975 కానుంది. హయ్యర్ ప్రాబబిలిటీ అండి, 63.8 మంచి ప్రాబిలిటీ ఉంది. బ్రేక్ ఈవెన్ ఒకసారి చూస్తే 4137 నుంచి లోయర్ సైడ్ నుంచి అప్పర్ సైడ్ 4,963గా వెళ్ళింది. ఇంతకుముందు మనకు నేకెడ్ కాల్ ఆప్షన్ని సెల్ చేసినప్పుడు 4,800 లెవెల్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఇంకొక పుట్ని మనం సెల్ చేయడం వల్ల, హెడ్జింగ్ చేయడం వల్ల మనకి ఏమైందంటే మార్జిన్ కూడా ఎక్కువ అవసరమైంది. అలాగే రిస్క్ అనేది కూడా మనకు తగ్గిపోయింది. 4,963 లెవెల్ అనేది మేబీ రీచ్ కాకపోవచ్చు. అలాగే లోయర్ లెవెల్ 4137గా ఉంది. ఇది మనం షార్ట్ స్ట్రాంగిల్ అని మాట్లాడుకున్నాం. సో లేదండి ఇంకా కొంచెం నేను రిస్క్ ఎక్కువ తీసుకుంటాను, నేను రిస్క్ తీసుకునే ట్రేడర్ని, నాకు కన్ఫామ్గా తెలుసు 4,624 లెవెల్ అనేది బ్రేక్ కాదు కాబట్టి నాకు కేవలం అప్పర్ సైడ్ ప్రొడక్షన్ ఉంటే సరిపోతుంది, లోయర్ సైడ్ అవసరం లేదు. ఒకవేళ పడితే మార్కెట్ పడుతుంది కానీ ఇంకా అంతకన్నా పైకైతే వెళ్ళదు అని నాకు కన్ఫామ్గా అనిపిస్తుంది కాబట్టి నేను అప్పర్ సైడ్ ప్రొడక్షనే పెట్టుకుంటాను, లోయర్ సైడ్ ప్రొడక్షన్ నాకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు మనము ఈ స్ట్రాటజీలో ఇంకొక లెగ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఫ్యూచర్ లాట్ని సెల్ చేస్తున్నాం. 4,546 ఫ్యూచర్ లాట్ని సెల్ చేస్తున్నాం. సో ఫ్యూచర్ లాట్ని సెల్ చేయడం వల్ల మనకు అప్పర్ బౌండ్ మాత్రమే అవసరం, లోయర్ అవసరం లేదు. మార్కెట్ ఎంతైతే పడిపోతుందో మనకు అంతంత ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో అప్పర్ బ్రేక్ ఈవెన్ ఎంత ఉందండి ఇక్కడ 4,710 రూపీస్, 4,710. సో నా పాయింట్ 4,620. సో ఆ పాయింట్ నుంచి ఇంకొక 100 పాయింట్లు వెళ్తుంది అని అనుకున్నప్పుడు, అక్కడ నుంచి రివర్సల్ వస్తుంది అనుకున్నప్పుడు నేను ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తాను. నాకు దానికి కావాల్సినటువంటి మార్జిన్ కూడా 3 lakhs, అరౌండ్ 3,50,000 అనుకుందాం. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ప్రాఫిట్ అనేది 1 lakh చేంజ్ అయిపోయింది.
ఒకవేళ మనం అనుకున్నట్టు 4720 కన్నా మార్కెట్ పైకి వెళ్ళదు, ఆ లోపల రివర్సల్ వస్తుంది అని అనుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ చూడండి 1,02,012 రూపీస్. అంటే మార్కెట్ ఎక్కడ నుంచి మనకు ఈ లెవెల్లో 4,280 లెవెల్లో క్లోజ్ అయితే మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ 1,02,000 1,20,000. అలాగే 4,450 లెవెల్లో క్లోజ్ అయితే 64,000. అలాగే 4,513 లెవెల్లో క్లోజ్ అయితే 50,000. ఇలా ప్రాఫిట్స్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది 1 lakh ఉంది. అంటే 13% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మన 3 lakhs పైన. సో ఇలాంటి మంత్లీ స్ట్రాటజీస్, అలాగే మీరు గ్రీక్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. గ్రీక్స్ ఒకవేళ మనకి మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉందనుకుందాం, ఒక 10 పాయింట్స్ అప్ డౌన్ ఉందనుకున్నాం. సో ఈ 2 పాయింట్స్ నుంచి అంటే 4,800 కాల్ నుంచి అలాగే 4,300 పుట్ నుంచి రెండింటిని సెల్ చేసినాం కాబట్టి మనకు డైలీ 6 రూపీస్ ఇంటూ 250 లాట్ అండి. సో 6 ఇంటూ 250 రూపీస్ అంటే మనకు డైలీ 622 రూపీస్ అనేది మనకు క్రియేట్ అవుతూ వస్తుందన్నమాట. సో ఇది మనం ఒక స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేయాలి, రిస్క్ రివార్డ్ ఎలా ఉండాలి, నాకు కన్ఫామ్గా ఓన్లీ లోయర్ బౌండే అవసరము, అప్పర్ బౌండ్ అవసరం లేదనుకున్నప్పుడు మీరు అలా వాడచ్చు. లేదు నాకు అప్పర్ బౌండ్లో మార్కెట్ అంతకన్నా పైకి వెళ్ళదు గ్యారంటీ అనిపిస్తుంది అని అనుకున్నప్పుడు మీరు ఇలాంటి స్ట్రాటజీస్ని మీరు వాడచ్చు. సో గుర్తుపెట్టుకోండి, చివరిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే మన ఛానల్లో కావచ్చు లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కావచ్చు, ఇంతకుముందు ఇచ్చిన రిలయన్స్ స్ట్రాటజీ కానీ అది కూడా ఎడ్యుకేషన్ పర్పస్ చెప్పడం జరిగింది, నిఫ్టీ స్ట్రాటజీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ చెప్పడం జరిగింది. కానీ కొందరు చెప్పిన స్ట్రాటజీని డైరెక్ట్ తీసుకొని కొందరికి 19,000 ఒక 4 మెంబర్స్ పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగిందంటే ఒక అతనికి 19,000 ప్రాఫిట్ దీంట్లో రిలయన్స్లో రావడం జరిగింది. అలాగే 12,000 ప్రాఫిట్ ఇంకొక అతనికి రావడం జరిగింది రిలయన్స్లో. అలాగే నిఫ్టీలో కూడా 6,000 ప్లస్ 7,000 ప్లస్లో వచ్చినాయని చెప్పేసి స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషమే. కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి, నేను కేవలము మీకు ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. దయచేసి ఇందులో రిస్క్ అనేది హైగా ఉంటుంది, రిటర్న్ ఉంటుంది, రెండు ఉంటుంది. కాబట్టి ఈ వీడియోస్ని కేవలం ఎడ్యుకేషన్ పర్పస్లో, అంటే మీరు మీ సొంతగా ఒక స్ట్రాటజీని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలని మాత్రమే నేను నేర్పిస్తున్నాను. మార్కెట్ అనేది మన చేతుల్లో లేదు. మనం బేరిష్ వైపు ఉన్నా కూడా చివరికి మనం ఎంత చేసినా మార్కెట్ అనేది సుప్రీం అండి. మార్కెట్కి మనం అందరం కూడా తలొగ్గాల్సిందే. చివరి మార్కెట్ ఎటువైపు వెళ్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రాబబిలిటీని పెంచుకునేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తాం. సో ఒక స్ట్రాటజీని కన్స్ట్రక్ట్ చేయడానికి ఎలాంటి వేస్ని ఎలా చూడాలో మీకు నేను ఈ వీడియోలో వివరించాను అంతే తప్ప దయచేసి ఎవరు కూడా ఇలాంటి స్ట్రాటజీస్ని మీరు డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయొద్దు. ఇక్కడ తీసుకునేటువంటి స్టాక్ డాక్టర్ రెడ్డి అనేది కేవలం ర్యాండమ్గా పిక్ చేసుకున్నటువంటి స్టాకు. అలాగే మీరు ఇంకా 52 వీక్ హైలో ఉన్నటువంటి స్టాక్స్ని సెర్చ్ చేయండి. ఇలాంటి స్ట్రాటజీస్ మీరు బిల్డప్ చేయండి. మీకు కన్ఫామ్ అనిపించిన తర్వాత మాత్రమే మీరు ఇలాంటి స్ట్రాటజీస్లో ఎంటర్ అవ్వండి. సో ఇదండి ఈ రోజు వీడియోలో. ఎంతో కొంత తెలుసుకున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ యొక్క లింక్ని మిగతా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితోటి పంచుకోండి. దయచేసి ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలనుకున్నట్టయితే మీ యొక్క సజెషన్స్ని లేదా మీకు నచ్చిందా నచ్చలేదా అనే విషయాన్ని మీరు కామెంట్ ద్వారా నాకు తెలియజేసినట్టయితే ఆ కామెంట్స్ ఆధారంగా నేను ఇంకా ఇలాంటి స్ట్రాటజీస్ని ఎలా డెవలప్ చేయాలో, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎలా స్ట్రాటజీస్ని కన్స్ట్రక్ట్ చేస్తాడో అలాంటి వేస్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. అందరికి కూడా థ్యాంక్ యూ అండి. టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.